హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ అండి. చూసారు కదా, పాలకోవా. ఈ పాలకోవా అనగానే నాకు ఒకటి గుర్తొస్తుందండి. మా ఇంటి దగ్గర ఒక ఆటో వేసుకొని మైక్ పెట్టుకొని వస్తారండి. పాలకోవా చేసుకోవా అని పెడుతూ ఉంటారండి. నాకు ఈ పాలకోవా చేస్తుంటే అదే గుర్తొస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. బన్ను పాలకోవా అంటారు కదా, మీకు ఐడియా ఉండొచ్చు మేబీ. ఈ విధంగా మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పాలు పంచదార ఉంటే చాలు, ఇంకా ఏమీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఈ విధంగా పాలు పంచదారతో మనకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 1/2 లీటర్ క్రీమ్గా ఉన్న మిల్క్ తీసుకోండి. థిక్ మిల్క్ తీసుకోండి. పల్చగా ఉన్న పాలు కాకుండా థిక్ మిల్క్ తీసుకున్నారంటే ఈ రెసిపీకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ బాగా బాయిల్ అయిన తర్వాత పాలు హాఫ్ అవ్వాలండి. బాయిల్ అవ్వడం అంటే పాలు ఒక హాఫ్ తీసుకున్నామంటే పావు అవ్వాలన్నమాట. ఆ విధంగా వచ్చే మాదిరిగా కలుపుతూ మీరు మీడియం టు సిమ్ పెట్టేసుకొని ఇలా బాయిల్ చేసేసుకోండి. ఆ తర్వాత హాఫ్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసేసుకోండి. మీకు సరిపడా కొంచెం తక్కువగా కావాలంటే షుగర్ తక్కువగా యాడ్ చేసేసుకోండి. 1 స్పూను నెయ్యి యాడ్ చేసేసుకొని ఈ విధంగా అంచుల వెంబడి కూడా బాగా కలుపుతూ బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఈ పాల మిశ్రమాన్ని అంతా కలుపుతూ సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. మరి మీడియం పెడితే అడుగంటుతుంది. అడుగంటకుండా ఈ మిశ్రమం మొత్తం ఆ ప్యాన్ను వదిలి దగ్గరగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మనము మిక్స్ చేస్తూనే ఉండాలండి. మిక్స్ చేయకపోతే అడుగంటుతుంది. దగ్గరుండి మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దగ్గరకు వస్తుందండి. ఆ తర్వాత చూసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ, మనకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండి, ఆ తర్వాత బాగా కూల్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా మూన్ షేప్లో చేశానండి. నేను మూన్ షేప్లో చేసి పిస్తాతో గార్నిష్ చేశాను. మీకు నచ్చిన విధంగా బాదంతోనైనా గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మూన్ షేప్లో చేసేసుకొని మన పాలకోవా రెడీ అండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.